వెల్కమ్ టు సునీత డైరీస్. మనలో చాలా మందికి డార్క్ నెక్ అలాగే ఎల్బోస్ అనేవి చాలా డార్క్గా ఉంటాయి. మనకి ఫేస్కి తీసుకున్నంత కేర్ అయితే నెక్ కానీ ఎల్బోస్కి కానీ తీసుకోము. సో ఈ రోజు మన వీడియోలో ఏంటి అంటే డార్క్ నెక్ కోసం అలాగే ఎల్బోస్ కోసం హోమ్ రెమెడీస్ అలాగే మెడికల్ క్రీమ్స్ ఏమేమి ఉంటాయి, ఇవి ఎలా వర్క్ అవుతాయి, అలాగే డార్క్ నెక్ గల రీజన్స్ అనేవి ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకండి లేట్, జస్ట్ లెట్స్ గో టు ద సునీత డైరీస్. ఫస్ట్ డార్క్ నెక్కి ఎందుకు వస్తుంది అనే రీజన్స్ అయితే మనం చూసేద్దామండి. దీంట్లో ఫస్ట్ వన్ అయితే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. పీసీఓఎస్ అలాగే పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళకు కూడా డార్క్ నెక్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ సడన్గా కొంతమంది వెయిట్ అనేది ఎక్కువగా ఉంటారు. ఈ వెయిట్ వల్ల కూడా ఫోల్డింగ్ అనేది పడేసి మనకి ఇక్కడ నెక్ దగ్గర కొంచెం డార్క్గా ఉంటుంది. అలాగే హైజిన్గా ఉండరు. ఏంటంటే చాలా మంది ఏంటంటే మంచిగా రబ్ చేసుకోరు ఎల్బోస్ కానీ అలాగే నెక్ కూడా. సో ఇవైతే రీజన్స్. నెక్స్ట్ అలాగే సన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది ఓన్లీ ఫేస్ వరకే అప్లై చేస్తుంటారు కొంతమంది, నెక్ కూడా పట్టించుకోరు. సో ఇలాంటి రీజన్స్ అయితే చాలానే ఉన్నాయి డార్క్ నెక్ కోసం డాక్టర్స్ సజెస్ట్ చేసి అలాగే మెడికల్ క్రీమ్స్ ఏమేమి ఉంటాయో చూద్దామండి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చి హైడ్రోక్వినిన్ 2%. దీనివల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ కాన్సన్ట్రేషన్ అనేది మీరు ఎక్కువగా తీసుకుంటే మాత్రం మీరు డాక్టర్ సజెషన్తోనే తీసుకోవాలి. నార్మల్గా అయితే 2% అనేది తీసుకోవచ్చు. ఒక 2-3 మంత్స్ యూజ్ చేసిన తర్వాత దీన్ని అయితే స్టాప్ చేయాలి, ఎందుకంటే వీటిలో స్టెరాయిడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కోజివిక్ యాసిడ్ క్రీమ్స్ కూడా యూజ్ చేయొచ్చండి. వీటిలో ఏంటంటే కోజివిక్ యాసిడ్ అలాగే మెలాగ్లో ఇలాంటి క్రీమ్స్ ఏంటి అంటే మనకి డార్క్ నెక్ అనేది లైట్నింగ్ చేస్తుంది, డార్క్నెస్ని చాలా వరకు లైట్నింగ్ చేస్తుంది. సో ఇది కూడా మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్లైకాలిక్ యాసిడ్ క్రీమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి 12%. దీన్ని ఏంటి అంటే ఏదైతే మనకి డార్క్ ఏరియా ఉంటుందో దాన్ని డెడ్ స్కిన్ అనేది రిమూవ్ చేస్తూ స్లోగా మనకి బ్రైట్నింగ్ అయితే తీసుకొస్తుంది. సో ఇలాంటి క్రీమ్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. రెటినాయిడ్స్ క్రీమ్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే మీకు కొల్లాజన్ అనేది బిల్డ్ అవుతుంది, అలాగే మీకు స్కిన్ అనేది కూడా చాలా స్మూత్ అవుతుంది. సో రెటినాయిడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైటమిన్ సి సీరం అండి. ఇది వైటమిన్ సి క్రీమ్స్ కానీ సీరమ్స్ కానీ ఏంటంటే మనకి స్కిన్లో ఉండే పిగ్మెంటేషన్ కానీ అలాగే మెలానిన్ కానీ చాలా వరకు బ్రైట్నింగ్ చేస్తూ ఉంటుంది. సో వైటమిన్ సి అనేది యూస్ చేస్తూ ఉండాలి. సో ఈ క్రీమ్స్ అన్ని యూస్ చేస్తూ కూడా మీరు మాయిశ్చరైజర్ అలాగే సన్ స్క్రీన్ అనేది తప్పనిసరిగా యూస్ చేయాలి. ఇప్పటి వరకు మనకి ఫార్మసీ క్రీమ్స్ అయితే చూసేసాం కదండి. ఇప్పుడైతే మనకి హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. సో వీటిలో ఫస్ట్ వన్ వచ్చి లెమన్ ప్లస్ హనీ ప్యాక్ అండి. ఇదంటే లెమన్లో మనకి వైటమిన్ సి ఉంటుంది, అలాగే హనీ అనేది మనకి మాయిశ్చరైజర్గా యూస్ అవుతుంది. కాబట్టి లెమన్ అలాగే హనీ అనేది రెండు మిక్స్ చేసుకొని ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని మనకి నెక్ మీద అప్లై చేసి 10 మినిట్స్ తర్వాత మనకి క్లీన్ చేసుకుంటే కొంచెం స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది. నెక్స్ట్ టర్మరిక్ అలాగే మిల్క్ అండి. టర్మరిక్లో ఏంటి అంటే మనకి యాంటీబయాటిక్ ఉంటుంది, అలాగే మిల్క్లో కొంచెం లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి సో ఇవి రెండు కూడా మిక్స్ చేసి మనకి ప్యాక్ లాగే వేసుకోవచ్చు నెక్కి అలాగే ఎల్బోస్ కూడా. నెక్స్ట్ మనకి ఓట్ మిల్ స్క్రబ్ కూడా ఉంటుందండి. ఎక్స్ఫోలియేషన్ అనేది వీక్లీ ట్వైస్ చేసుకోవచ్చు. ఓట్స్తో మనం హనీ కానీ లేకపోతే మిల్క్ కానీ మిక్స్ చేసుకొని లైట్గా స్క్రబ్ చేసుకోవాలి. మరి హార్ష్గా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా అయితేనే మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలి. సో ఇది కూడా మీకు చాలా బాగా యూస్ అవుతుంది ఓట్ మిల్ స్క్రబ్. నెక్స్ట్ అలోవెరా జెల్ అండి. అలోవెరా జెల్ అనేది చాలా వరకు అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ దీంట్లో డార్క్ నెక్ కూడా అలోవెరా జెల్ అనేది బాగా యూజ్ అవుతుంది. హైడ్రేషన్ ఉంటుంది, అలాగే స్మూత్నింగ్, లైట్గా మనకి పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. సో అలోవెరా జెల్ అనేది మనం 15 మినిట్స్ అలా అప్లై చేసుకొని వాష్ చేసుకోవచ్చు, 30 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల అయితే మనకి స్కిన్కి ఎలాంటి అలర్జీ కూడా ఉండదు. నెక్స్ట్ పొటాటో జ్యూస్ అండి. న్యాచురల్గానే పొటాటోలో ఏంటి అంటే బ్లీచింగ్ అనేది ప్రాపర్టీ అనేది బాగా ఉంటాయి. సో వీటిని ఏంటంటే మనకి డార్క్ నెక్ కానీ ఎల్బోస్ కానీ అలాగే నీస్ దగ్గర కూడా మనం ఈ పొటాటో జ్యూస్ని అప్లై చేసి 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. నేను చెప్పిన ఈ రెమెడీస్ అయితే మీకు సేఫ్ అండి, అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలాగే లాంగ్ టర్మ్లో కూడా మీకు వర్క్ అవుతాయి. కానీ పేషెన్సీ అనేది కంపల్సరీ ఉండాలి. ఇన్ కేస్ మీకు కొన్ని హోమ్ రెమెడీస్ కూడా పడకపోతే మీరు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఇంత ప్రాసెస్ మనం క్రీమ్స్ వాడుతున్నాం, హోమ్ రెమెడీస్ వాడుతున్నా కూడా మనకి లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటే మనకి స్కిన్ అనేది చాలా బాగుంటుంది. వీటిలో ఫస్ట్ వన్ ఏంటంటే డార్క్ నెక్ కోసం అలాగే ఎల్బోస్ కోసం అయితే వీక్లీ వన్స్ ఎక్స్ఫోలియేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. డైలీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, దీనివల్ల స్మూతింగ్ అని ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దు. సన్ స్క్రీన్ మిస్ చేయడం వల్ల ఇలాగే డార్క్ నెక్ కానీ అలాగే ఎల్బోస్ కానీ ఉంటాయి. అలాగే మీరు ఒబెసిటీతో బాధపడుతుంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర అయితే చెకప్ చేసుకొని డాక్టర్ సజెషన్ తోటి మీరు క్రీమ్స్ అయితే యూజ్ చేయండి, అలాగే మెడికేషన్ అనేది తీసుకోండి అండర్ డాక్టర్ సజెషన్. సో ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి
స్కిన్ కేర్ కోసం అలాగే హైజీన్ కోసం మన సునీత డైరీస్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.